నాన్న శంకరుడి యొక్క లీల ఒక చిన్న మాట చెప్తున్నాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, సరే స్వార్థంతోనే శంకరుని పూజిస్తున్నాడు, శంకరుని ఆరాధిస్తున్నాడు. ఏది, నాకు ఈ పనులు కావాలి, ఈ పనులు మాత్రం కావాలి, నాకు ఒక పనులు కావాలి, నేను అనుకునేటి కావాలని చెప్పేసి శంకరుని పూజిస్తున్నాను. సరే అలాగని చెప్పేసి శంకరుడు తన స్వార్థంతో పూజిస్తున్నా అని చెప్పేసి శంకరుడు అని అంటాడా? లేదు, స్వార్థంతో పూజిస్తున్నా శంకరుని స్మరిస్తున్నాడు కదా, అది శంకరుడు చూస్తాడు. అండ్ ఇంకొకటి, ఆ స్వార్థం ఎన్ని రోజులు ఉంటుందనే డౌట్ అందరికి రావచ్చు. నేను ఒకటి చెప్తా, ఈశ్వరుని ఆరాధించగా ఆరాధించగా స్మరించగా స్మరించగా ఆశ్రయించగా ఆశ్రయించగా నువ్వు నెమ్మదిగా ఈశ్వరుని మొక్కుతూ ఉండగా నీలోని స్వార్థం చచ్చిపోయి నిస్వార్థమైన భక్తి నీకు ఈశ్వరు మీద పెరుగుతుంది. అది ఈశ్వర లీల అని చెప్తా నేను. అర్థమవుతుందా? ఈశ్వరుడు యొక్క మహిమ, ఈశ్వరుడు యొక్క లీల అంత మహానీయ అద్భుతమైన ప్రశంసలు ఉంటాయి, అంత అద్భుతమైన మహాలీలలు ఈశ్వరుడు దగ్గర ఉంటాయి. ఎంత స్వార్థంతో మొక్కినా శంకరుని పూజిస్తున్నాడు. శంకర్ని పూజించగా వారిలోని స్వార్థం చచ్చిపోయి నిస్వార్థమైన భక్తి ఈశ్వరుని మీద పెరుగుతుంది. అది ఈశ్వరుడు. అప్పుడు వేటి గురించి నాకు ఇది కావాలి అది కావాలని ఈశ్వరుని పూజించాడో, నాకు ఇవే మద్దు స్వామి నువ్వు ఉంటే చాలు అని నిస్వార్థమైన కల్మషం లేని భక్తి ఆ వ్యక్తిలో, ఆ మనిషిలో పెరుగుతుంది. శంకర్ని పూజించక శంకరుడిలో మనం కలిసిపోతాం. అప్పుడు ఈశ్వరుడు నీకు తెలియకుండానే అనేక రకాల మార్పులు వస్తాయి. ఈశ్వర ఆరాధన అంత గొప్పదని చెప్తాను. అందుకనే ప్రతి ఒక్కరు ఈశ్వర ఆరాధన చేస్తూ ఉంటే జీవితంలో ఎన్ని ఒడిదొడుగులు వచ్చినా ఆ ఒడిదొడుగుల నుంచి తట్టుకునే శక్తిని ఈశ్వరుడు ప్రసాదిస్తాడు. అవన్నిటిని తట్టుకొని నిలబడే శక్తిని ఈశ్వరుడు ప్రసాదిస్తాడు. అది ఈశ్వరుడు. హర హర మహాదేవ శంభో శంకర శివ కేశవాయ నమః.